డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 మహాశివరాత్రి పండుగ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అదే విధంగా నా నియోజకవర్గానికి సంబంధించిన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పరమశివుడిని పూజిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఏ ఆటంకం కలగకుండా అందరూ బాగుండాలని ప్రార్థన చేశాం. అదే క్రమంలో కూడా మనకు వర్షాలు సరైన సమయంలో పడాలని, గత సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో వర్షాలు పడకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న రాష్ట్ర ప్రజలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై రాబోయే వేసవి కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటికి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది రాకూడదని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన మా మహిళా సోదరిమణులందరికీ, అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంలో వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మేము సాంకేతిక నిపుణులం కాదు. సాంకేతిక నిపుణులు ఏ విధంగానైతే వారి సలహా సూచనలు ఇస్తారో, మొన్న ముఖ్యమంత్రి గారితో పాటు భారీ నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రి గారు స్పష్టతతో చెప్పినరు. సాంకేతిక నిపుణులు, ప్రధానంగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో మరి పర్యవేక్షించి వారు చెప్పిన సలహా సూచనల మేరకు ఏమి చేయాలే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు చెప్పిన విధంగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదే స్పష్టత, ఎవ్వరు ఏ పని చేయాలో అదే పని చేయాలి. ఆ పని చేయకుండా ఉంటే మేడిగడ్డ అవుతుంది. సో ఎవరు ఏం పని చేయాలా ఆ పని చేసే క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలు నడిపించే వ్యక్తులకు, నడిపించే ప్రజాస్వామ్యమైన ఒక వాతావరణం కల్పిస్తూ వారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తూ సాంకేతిక పరంగా అన్ని సలహా సూచనలు తీసుకొని రైతు సోదరులకు ఉపయోగపడే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం. మేనిఫెస్టో 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఒక కాంక్ష, ఒక చిత్తశుద్ధి, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, వీటన్నిటికి కూడా ఆ శివుని ఆశీస్సులు ఉంటూ మేము చెప్పిన ప్రతి మాటను అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకొని ఆ భగవంతుని ఆశీస్సులతో అందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.